ఉత్తమమైన దానినే ఎంచుకోవాలి. కానీ పక్కనే తోటికోళ్ళు ఉంది చూడండి, చెల్లెలు అంటేనే ఆమె దేవుని పరిచర్యలోనే ఉంది, కానీ ఆ పనులన్నిటి మీద దృష్టి ఉంచింది, కానీ తనతో తన పక్కన ఉన్నటువంటి ప్రభువును మర్చిపోయిందండి. అంటే ఆ ప్రభువును పట్టించుకోకుండాను ఈ పనులన్నీ పట్టించుకుంటుంది. ఆయన కావాల్సిన ఆహారం సిద్ధపరచడం, అక్కడ అన్ని పనులు చేసుకుంటుంది. కానీ అవన్నిటిని పక్కన పెట్టి కేవలం దేవుని మాట కోసం చూస్తూ ఆయన మాట ఆలకించడానికి సిద్ధపడింది ఎవరు? మరియా. ఆమె కోరుకున్నది కాబట్టి అది ఎన్నటికీ అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. మనం దేన్ని తీసుకుంటున్నాం? ప్రభు నుంచి.